నమస్తే వెల్కమ్ టు నవత టీవీ భావితరాలకు భారతీయ పురాణ ఇతిహాసాలను మరవకుండా ధర్మాన్ని రక్షించేలా వేద దివ్యాంగ పరిరక్షణ కోసం వేద పాఠశాల పనిచేస్తుందని వంగపల్లిలోని లక్ష్మీ హయగ్రీవ వేద పాఠశాల నిర్వాహకులు నృసింహస్వామి అన్నారు. వేద విద్యపై ప్రస్తుత తరుణంలో ఆసక్తి తగ్గుతుందని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మరుగున పడకుండా ధర్మరక్షణ కోసం వంగపల్లిలోని వేద పాఠశాల పనిచేస్తుందని ఆయన చెప్పారు. శ్రీ మహావిష్ణువు మొదటి అవతారము హయగ్రీవ అవతారమని, ఆ రూపానికి ప్రతీకగా ఈ ఆలయం వెనుక చరిత్ర అని అన్నారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు నృసింహస్వామి వారిని అడిగి మరీ తెలుసుకుందాం. It's a rich thing.
నవతాప్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యాదగిరిగుట్ట క్షేత్రంలో అతి సమీపంలో వేద పాఠశాల ఉందండి. దాని గురించి గురూజీని అడిగి విశేషాలు తెలుసుకుందాం. గురూజీ గారు చెప్పండి. ఆశీర్వచనం అమ్మ. ఇది లక్ష్మీ హయగ్రీవ స్వామివారి సన్నిధి వేద పాఠశాల. ఈ వేద పాఠశాల వ్యవస్థాపకులు శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకులైనటువంటి నల్లందిగల్ ధర్మాచార్య స్వామివారు. వీరు శ్రీ వైష్ణవ ఆచార విధులలో జగదాచార్యులైనటువంటి జగద్గురు రామానంద స్వామివారి యొక్క ప్రధానమైన శిష్యులు కురత్తాళ్వారు. కురత్తాళ్వారి యొక్క ప్రధానమైన శిష్యుడు కూరనారాయణ జీయర్. ఆ కూరనారాయణ జీయర్ స్వామివారి యొక్క వంశ పరంపరలోని ఒక గొప్ప మహదాచార్యులు ధర్మాచార్య స్వామివారు. వారు నిరంతరము కూడా వేదాధ్యయనం చేస్తున్నటువంటి గొప్ప పునీతులైనటువంటి వారు. వారు సత్య సంకల్పంతో ఈ వేద పాఠశాలను వేద వేద్యుడైనటువంటి లక్ష్మీ హయగ్రీవ స్వామివారిని సన్నిధిని ఏర్పాటు చేసి వారి యొక్క ఆశయ లక్ష్యాలు వేద రక్షణ మాత్రమే. అలాంటి వేద దివ్యాగమ పరిరక్షణ కోసమై ఈ వేదాగమ పాఠశాలను స్థాపించినారు. ఈ వేద పాఠశాలలో నిరంతరము కూడా వేదం చదువుకోవడానికి పిల్లలు వస్తూ ఉంటుంటారు. వాళ్ళకి వేదము పాంచరాత్రాగమ శాస్త్రము తెలియజెప్తూ విద్యార్థులకు ప్రయోగశాలగా ఇదిగో ఈ సన్నిధానాన్ని కట్టి పూజ ఈ రకంగా చేయాలి, ఈ రకమైన ఉత్సవం ఈ రకంగా చేయాలి అని వారు బోధిస్తూ ఉండేవారు. వారు నా భాగ్య విశేషం చేత మా నాయనగారు, మా తండ్రి గారు వారి ఆశయ సాధనను నేను లక్ష్యంగా పెట్టుకొని నాన్నగారు పరమపదం వేంచేసిన తర్వాత ఈ యొక్క ఆలయాన్ని నా పిల్లల యొక్క సహకారంతో వారు పూర్తి బాధ్యత తీసుకున్నారు. వారు నిర్వహణ చేస్తూ ఉంటుంటారు. దీని యొక్క ప్రధానమైన లక్ష్యం వేదాగములను శాస్త్రములను ధర్మాన్ని కాపాడటమే ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈ లక్ష్యంతోనే ప్రతి నెల కూడా విద్యార్థుల నాలుకపైన ఇక్కడ బీజాక్షరాలు రాయించడము, విద్యా వాచస్పతి అనేటువంటి మహాయాగాన్ని చేయటము, నిస్వార్థంగా ఇక్కడ ఆర్ష వైదిక ధర్మసూత్రాలను పురాణాలను ఇతిహాసాలను ప్రబోధించుతూ ఈ క్షేత్రం ఒక వానప్రస్థాశ్రమంగా ఈ క్షేత్రంలో ఇక్కడ ఉందమ్మా. విద్యార్థులకు మీరు ఎలాంటి నియమ నిబంధనలు పాటించమని చెప్తారు? విద్యార్థులకి నియమాలు నిష్టలు ఏంటంటే వారు ఉపనయన సంస్కార పరులైన రావాలి. తెలుగు చదవటము వ్రాయటము వచ్చి ఉండి ఆ తర్వాత మంచి సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళనే మేము తీసుకుంటున్నాము. వాళ్ళు వేదం చదవటానికి అధ్యయనం చేయటానికి వాళ్ళు యోగ్యులు, అర్హత ఎవరికి ఉంటే వారిని కులమత జాతి భేదాలు అనేటువంటివి లేకుండా ఎవరైతే సత్సాంప్రదాయంగా అహింసాయుత ధర్మ మార్గంలో తల్లిదండ్రులు వాళ్ళ పూర్వాచార్యులు ఉంటారో అలాంటి పిల్లలకు మాత్రమే ఇక్కడ మేము చేర్చుకొని వారికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా భోజనము, వస్త్రము, అలంకారము, ఆ తర్వాత విద్యా బోధ ఇవన్నీ కూడా గురుకుల పద్ధతిలో వారికి నేర్పుతూ ఉంటామమ్మా. ఈ వేద పాఠశాల అనేది ఎప్పటి నుంచి ప్రారంభించబడింది? ఇది గత 20 సంవత్సరాల క్రితం మా నాన్నగారు స్థాపించారు. వారికి రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాల్లో కూడా సుమారుగా ఒక 15,000 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళ యొక్క శిష్యుల సహాయ సహకారాలతో వారు ఈ వేద పాఠశాలను స్థాపించినారు. ఈ రకంగా ఉండాలని చెప్పి దశ నిర్దేశాలను చేయటం వలన ఆ రకంగా మేము, మా పిల్లలు, మా కుటుంబము అంతా కూడా దీన్ని విద్యార్థులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మేము నిర్మాణం చేసుకొని ఏర్పాటు చేస్తున్నామమ్మా. ఇప్పటివరకు ఈ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అయ్యారు? సుమారుగా 275 మంది పిల్లలకి పాఠం చెప్పాం. ఇది 6 సంవత్సరముల కోర్సు విద్యా విధానం. మొదటి సంవత్సరం ఉన్న వారికి భగవంతుడి యొక్క పూజా విధానము, దానికి సంబంధించినటువంటి వేదము, సంస్కృతంలో శబ్దాలు
ఇవి చెప్తూ ఉంటాం. ఇక 2వ సంవత్సరం ఉన్న పిల్లవాడికి స్వామివారి యొక్క అభిషేకాలకు సంబంధించినటువంటి పంచసూక్తాలు, దశాంతులు, ఉపయుక్త మంత్రాలతో పాటు పూజా విధానంలోని వేదాగమోక్త విధి విధానాలను ప్రత్యేకంగా నేర్పుతూ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము అనేటువంటి వాటి వరకు నిర్ణయించుకొని ఆ తర్వాత దివ్య ప్రబంధాలలో ఒకటైనటువంటి నిత్యానుసంధానము, ఆ తర్వాత ఇలాంటి తమిళ పాసుర పాఠ్య అంశాలను బోధిస్తూ ఉంటాం. ఇక 3వ సంవత్సరం ఉన్న పిల్లవాడికి బ్రహ్మోత్సవ విధి విధానము, ఆ తర్వాత నాలాయిరాయిల్లో ద్వితీయమైనటువంటిదైనటువంటి పెరియ తిరుముషి, ఆ తర్వాత వేదంలో యజుర్వేదంలో ఉండబడేటువంటి పంచ ఉపనిషత్తులు, దీనికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఇవన్నీ కూడా నేర్పుతూ ఉంటాం. 4వ సంవత్సరం ఉన్నటువంటి పిల్లలకి యజ్ఞ విధి విధానాలను, ఆ తర్వాత స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా నేర్పుతూ ఉంటాం. 5వ సంవత్సరం ఉన్న పిల్లవాడికి స్వామివారి యొక్క ప్రతిష్టా విధి విధానము, ఆ తర్వాత యజుర్వేదంలోని కొన్ని అనువాకాలను, ఆ తర్వాత పంచమహాకావ్యాల్లో సంవత్సరానికి ఒక మహాకావ్యం చెప్పుకుంటూ అటు సంస్కృతాన్ని, ఇటు వేదాన్ని, ఇటు తమిళ పాసురాలను ఇవన్నీ కూడా నేర్పుతూ వాళ్ళకి జీవన వికాసానికి మేము యథాశక్తిగా వేద విహితంగా జీవించడం ఎలాగో నేర్పుతున్నాము. 5వ సంవత్సరం ఉన్న వాళ్ళకి పంచదశ కర్మలు, ముహూర్తాలు, వాస్తు ఇవన్నీ కూడా చెప్తూ ఇవన్నీ ఏ కార్యక్రమం ఎలా చేయాలి, ఏ పూజకు ఏం నియమము, దేనికి ఎలాంటి నిష్ట ఇవన్నీ కూడా బోధించి చెప్తూ ఉంటాం. ఇది వేద పాఠశాల యొక్క విద్యా ప్రణాళిక అమ్మ. నిస్వార్థంగా ఇక్కడ వాళ్ళకు ఏ విధమైనటువంటి రుసుములు లేకుండా విద్యా బోధన చేస్తూ ఉంటామమ్మా. వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? పరమసాత్వికమైనటువంటి ఆహారం కాబట్టి ఆహారంలో మనకి ప్రకృతి, మనకి పరమాత్మ ఏదైతే అందించాడో దానిని మాత్రమే స్వీకరించి ఏ ఆహారం తింటామో దాని యొక్క గుణం మనపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాంటి ఉగ్రస్వరూపమైనటువంటి రజోగుణ సంబంధమైనటువంటి ఆహారాలను మేము పెట్టకుండా కేవలము శుద్ధ సాత్వికమైనటువంటి భోజనాన్ని మేము పిల్లలకి అందిస్తూ ఉంటాం. అసలు ఈ హయగ్రీవ స్వామివారు ఎవరు, వారి ప్రాముఖ్యత ఏంటి? ఈ హయగ్రీవ స్వామివారు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏ విద్య కావాలన్నా ఆ హయగ్రీవుణ్ణే మనం ఉపాసించాలి. హయగ్రీవ స్వామివారు విద్యాధిదేవత. స్వర్గలోకంలోని శ్రీ మహావిష్ణువు యొక్క మొట్టమొదటి యొక్క అవతారమే హయగ్రీవావతారము. ఈ హయగ్రీవావతారంలో స్వామివారు వేదములను అపహరించినటువంటి మధుకైటములనేటువంటి రాక్షసులను సంహారం చేసి వేద రక్షణ చేసినారు. బ్రహ్మదేవుడు ప్రళయాంతకాలంలో నిద్రించిన సమయంలో దొంగతనం జరిగింది కాబట్టి బ్రహ్మదేవుడికి లలాట లిఖితంలో సరస్వతీదేవి యొక్క సౌజన్యంతో శ్రీ మహావిష్ణువుకు మామగారైనటువంటి సముద్రుడు ఇచ్చినటువంటి వీణ అనేటువంటి కచ్చపి, ఆ కచ్చిపి అనేటువంటి వీణని బహుకరించి ఈ వీణలో సృష్టి రహస్యాలన్నీ కూడా నిండి నిబిడీకృతమై ఉన్నాయి. ఇది అమ్మవారు వాయిస్తూ ఉంటే సరస్వతి అమ్మవారు బ్రహ్మదేవుడు మనుషుల యొక్క లలాట లిఖితం చేస్తూ ఉండడానికి కోసం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చంద్రమండలంలో స్వామివారు దివ్యమైనటువంటి సింహాసనాన్ని వేసుకొని అక్కడ కూర్చొని ఉండి మనల్ని చల్లగా కాపాడుతూ ఉన్నారు. ఈ స్వామిని ఎవరైతే దర్శిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా సకల విద్యలు కూడా సంప్రాప్తమవుతాయి. విద్యలు 2 రకాలు, ఒకటి శరీర పోషణ, రెండవది ఆత్మ పోషణ. ఈ శరీర పోషణ, ఆత్మ పోషణ ఈ రెండూ కూడా మనకి జ్ఞానవంతంగా అనుగ్రహించడం కోసం హయగ్రీవుడు అర్చావతారుడుగా ఇక్కడ వేంచేసి ఉన్నాడమ్మా. ధన్యవాదాలు గురించి విన్నారు కదండి. ఇది ఈ హయగ్రీవ వేద పాఠశాల యొక్క విశేషాలు.